కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధిక నిధులు వస్తాయని తెలిపారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, స్పోర్ట్స్ అభివృద్ధి, ఐటీ హబ్, జియాలజికల్ పార్క్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేషన్తో రాష్ట్రంలోనే రెండవ పారిశ్రామిక ఏరియాగా కామారెడ్డి మారుతుందని, జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ సానుకూల దృక్పథంతో సహకరించాలని కోరారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దాని ఆధారంగా ఎవరైనా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటే ఒక ఆలోచనకి ముందు అది మనం ప్రమోట్ చేసుకోకుండా కుదరదు. ప్రమోట్ చేస్తే థర్డ్ సిటీ అనే పద్ధతిలో ప్రమోట్ చేసి ఎవరినైనా ఒకళ్ళు ఇద్దరు ఇండస్ట్రీ తీసుకుని వస్తే అక్కడ కూడా ఉపయోగం ఉంటుంది. ఇంకొక ఉపయోగం ఏంటంటే ఉద్యోగస్తులకి మాత్రం హెచ్ఆర్ఏ విపరీతంగా పెరిగిద్దంట. ఉద్యోగస్తులకి వచ్చి అది మన సింగరేణి కూడా ఇవ్వాల్సి వచ్చిందేమో. మొత్తం ఉద్యోగస్తులకు పెరిగింది హెచ్ఆర్ఏ. ఆ విధంగా అనేక సౌకర్యాలు, సౌలభ్యాలు దీనివల్ల మన రెండు పట్టణాలకి ఉంటుంది. నష్టం అనేది ఏమంటారంటే ఒక ట్యాక్స్ ఒకటి అంటారు. ఇక్కడ మిగిలిన అన్ని ప్రయోజనాలే. ట్యాక్స్ ఏమో దీన్ని మించిన ట్యాక్స్ అయితే ఉండదు. అది యూ క్యాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంక చాలా ఉన్నాయి ప్రయోజనాలు. ఓవరాల్గా వచ్చేసరికి మనం జిల్లా కేంద్రం, అందులో ఇది జిల్లా కేంద్రం, రెండు నగరాలు అటు మూడవది కలపటం అనేది ఉందే. చాలా అదృష్టం మనకు రెండు నగరాలు ఉండటం. ఈ మధ్యలో కూడా దాదాపు అన్ని కలిసిపోతా ఉన్నాయి. పాల్వంచ, కొత్తగూడెం ఎలక్ట్రికల్ బస్సులు కూడా మన ఒక అధికారి, సీనియర్ అధికారి, అసలు పొల్యూషన్ మీదండి దాన్ని పెట్టుకోండి అప్లికేషన్ అని చెప్పి ఆయన అప్లికేషన్ పంపించాడు. నుంచి కలెక్టర్ ఎస్పీకి చేసేది ఆయన. అందువల్ల మనకి ఇంకా మరింతగా ఎదుగుదలకి అవకాశం ఉంటుందని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే సుజాత్ నగర్ ప్రాంతంలో ఇది మన 100 రోజుల ఉపాధి హామీ దెబ్బతింటుందనేది ఒక ఉంది. ఎప్పుడైనా సరే తప్పదు, పట్టణీకరణ జరిగినప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దానికంటే మించి ప్రయోజనం కూడా ఉంటుంది. పట్టణంలో ఉండే స్కీమ్స్ చాలా ఉన్నాయి. మెప్మా లాంటివి, అదొక ప్రతి ఒక్కరికి చిన్న చిన్న లోన్స్ కానీ మెప్మా పేరుతో ఆ విధంగా అంటే ఆ వైపు మనం ప్రోత్సహించాలి.